ఎరా ఎన్నిసార్లు చెప్పాలరా? ఎప్పుడా ప్యాంటు? సార్ ఇంత టైట్ గా బెల్ట్ ఎట్టుకుంటే ఎలా ఇప్పగలం సార్? నా ప్యాంట్ ఇప్పుతావా? ఇప్పమనేది నీ ప్యాంట్ రా. సార్ సార్ నాయి వేసుకోలేదు సార్, చూస్తే మూర్చపోతారు సార్, వద్దు సార్. ఎరా నీకు అంత మ్యాటర్ ఉందా? ఎప్పుడా ప్యాంటు? నా మ్యాటర్ గురించి ఈయన గారికి కూడా తెలిసినట్టుందే. ఏంట్రా ఇన్స్పెక్టర్ అన్నిటికీ రా రా అని పిలుస్తున్నాడు? రే ఆడు లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు, రా అండ్ ఆర్డర్ పోలీస్. ఎరా ఎటకారంగా ఉందా? అక్కడ ఇక్కడ రారా పోరా అని మేము మాట్లాడేదేనా స్వచ్ఛమైన తెలుగు? మీరు మాట్లాడతారే ఆడ ఈడ బేవర్స్ అని, దాన్ని తెలుగు అంటారా? తల్లి అనే మాటను కూడా చెడ్డమాటం చేశారు కదరా. సార్ సూపర్ సార్, నాకు కూడా మీలాగా మాతృభాష అంటే చాలా ఇష్టం సార్. ఇది మాతృభాష కాదురా, పోలీసు వాళ్ళ భాష. చెత్త నా కొండిగా బచ్చగాడితో కలిసి గందరగోళం చేస్తావా? నీ అబ్బా మక్కెలు ఎరగదీస్తా. సార్ మా బాస్ని తిట్టకండి సార్. బాస్ ఏంట్రా? ఓహో నువ్వే నా గ్యాంగ్ లీడరు? సార్ ఇరికించాలని చూస్తున్నాడు సార్. నేను చాలా మంచోడు సార్. మా మావి కూడా కమిషనర్ ఆఫీస్ లో ఉన్నాడు సార్. కమిషనర్ ఆఫీస్ లో అక్కడేం చేస్తున్నారు? విచారణకి దిగి ఉన్నాడు సార్. నువ్వు మొండి మలతో ఉన్న పర్వాలేదు, ఇప్పరా ప్యాంటు. మొండిమలతో నిలబడడానికి ఇబ్బంది లేదు సార్, కానీ దరిద్రంగా ఉంటది, పర్లేదా సార్? ఇప్పుడు మాత్రం ఏంటి అందుగా నన్ను ఫీలింగ్? సార్ కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు సార్. ఇప్పో డ్రైవర్ ఉంది, అబద్ధం చెప్తావా? నిన్ను నాతోనే అబద్ధం చెప్తావా? ఇందులో పెద్ద అబద్ధమే ఉంది సార్. అంత వీళ్ళ వల్ల జరిగింది సార్. రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి కథలు వెళ్ళారు, వీళ్ళకి నేనేం నేర్పించలేదు సార్. సార్ సార్ మా బాస్ మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు సార్. మా బాస్ ఏమన్నాడంటే పెద్దగాలి పట్టాన్ని పట్టుకోవాలన్నా, పావును పట్టుకోవాలన్నా తిన్నగా వెళ్ళకూడదు, వంకర టింకర్గా వెళ్ళాలని షార్ట్ కట్లు తీసుకొచ్చాడు సార్. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. నాకు హెయిర్ కట్ చేయటమే రాదు, షార్ట్ కట్ ఏంటి? ఏంట్రా చెప్పు. ఆల్రెడీ కట్టారి విషయంలో కుమ్మేస్తున్నాడు. వస్తాను. నన్ను నిరికించుకుంటా ఉండలేవా? వస్తాను. మా అమ్మ ఎప్పుడో చెప్పింది ఏమని? బయలుదేరుతాను. ఫుట్పాత్ మీద కట్రాయిలు కొనుక్కోవద్దు, పోలీసులు అంటే చాలా ఇష్టం, కంటపడితే ఎప్పకుండా ఉండలేరు అని. చూసుకో. ఓకే సార్, జగదాంబ సెంటర్ లో సెల్ ఫోన్ పోయిన కేసు ఒకటి ఉందే, అది వీడి మీద వేసిమంటారా? హలో, వీడు చూడడానికి అమ్మాయి కూడా ఉన్నాడు. థ్యాంక్స్ సార్. సెల్ ఫోన్ కేసు మాత్రం వేస్తే ఎలా? 60 ఏళ్ళ రేప్ కేసు ఉంది చూడు, అవును, అది వీడి మీద వేయి. 60 ఏళ్ళ అమ్మని నేను రేప్ చేశానా? రేప్ చేసినప్పుడు 30 ఏళ్ళరా? 30 ఏళ్ల నాటి కేసు. ఆ సీతమ్మ ధర హత్య కేసు పెండింగ్ లో ఉంది కదా, అవును, అది వీడి మీద వేసేయి. హత్య కేసు కూడానా? తేరా కుమారా, కూసో కూసో. రేయ్ ఎలా వేసే ఏది అది రాసుకో ఇది రాసుకో అని ఏదో ఇన్నామో రాయమన్నట్టు అడిగి చెప్తా. ఏటా సీనేటే మలయాళం పోస్టర్లా కూకోబెట్టావు అందరినీ. ఏంట్రా ఇంకా హాజరు కాలేదనుకున్నా? మీరున్నారన్న ధైర్యంతోనే నాన్న రభస చేస్తున్నారు. 4 రోజులు బొక్కలు వస్తే పులుసు కారుతుంది. చదువుకుని కుర్రోళ్ళు వదిలి నాన్న రభస చేశారంటావేంటి? ఇక వాళ్ళు ఏమైనా కూలికోళ్ళు అంటాయా? ఏదో కొద్ది రోజులు ఆయనకు పని పాట ఎదుకుంటూ పోయారనుకో, అంతా అదే చదువుకుంటది. మీకే మీరు అలాగే అంటారు. యాదవుల గాలిపటం కోసం జగదాంబ సెంటర్ నుంచి జ్యోతి థియేటర్ వరకు అడ్డొచ్చిన అన్నింటినీ నాశనం చేశారు. ఈ గాలిపటానికి మాంజాన్ని పోస్తారే, గాజు పెంకు బొంగు బోషాణం అని. యాదవులు వీళ్ళు బాగుపడతారా? అదిగా కంచర్ గాడిలో పెరిగాడు, వీడితో తిరిగితే ఎలా బాగుపడతారు? ఏమే బంగు కుమారు, కొకైన్ కుమారు, గంజాయి కుమారు, హఫీం కుమారు, బ్రౌన్ షుగర్ కుమారు, ఇలాంటి వాళ్ళని కటకటాల్లో వేసిన చరిత్ర ఇది. అలాంటిది చప్పిడి కుమార్ కానీ ఈ రోజు కూకోబెట్టావు, అవమానంగా లేదా? బయటికి రారని పని చెప్తాను. ఇప్పుడే చెప్తున్నా, ఏకమైనా సవ్యంగా ఉండండి. ఇంకో పాలిలా చేశారో ఆడు మక్కలికి ఇరగొడతాడు, మొత్తుకున్నారా? ఇది ఇప్పటికో 1000 సార్లు చెప్పుంటారు, అందుకే వాళ్ళు కలిసిపోయారు. ఇదిగో హెడ్ సార్ పంపించు. బతికిపోయాం, ఇక్కడే కూర్చోబెడతారని భయపడిపోయాం. సరే సరే పదండ్రా. నువ్వు మాత్రం ఉండరా? నేను ఒక్కడే ఎందుకు సార్, నేను వీళ్ళతోనే కదా వచ్చింది. వాళ్ళు బాగా చదువుకుని పైకి రావాల్సిన వాళ్ళు, నీకు పని పట్టలేదుగా, నువ్వు ఇక్కడే ఉండు. ఇన్స్పెక్టర్ గా రాసి పెడతారు, కొంచెంసేపు ఉండరా. ఇదిగో కౌన్సిలర్, ఇక్కడే ఉండిపోవడానికి ఇదేమన్నా పార్కా సినిమా థియేటరా? నన్ను కూడా తీసుకో, లేదంటే మా ఇంట్లో కోట్ కూడా ఇయ్యం. నాకు ఓటు వేయరా? వెయ్యమంటే ఇయ్యం. మరి ఆ చూపుడు వేలు ఎందుకు? ఏ కానిస్టేబుల్, ఈడు ఎక్కడే ఉండిపోతున్నాడుగా, ఏలు ఎరగొట్టి. కుమార్ గడు పిచ్చ కాకమన్నట్టున్నాడు. అవును మామా. సరే సెటు ఉంటా. రమేష్ భద్రంగా ఇంటికి పోండి. మా ఏరియాకి తీసుకొచ్చి వదిలేందుకు చాలా థ్యాంక్స్ సెటు. రమేష్ జబ్బు జాగ్రత్త, హుషియార్. ఏమైనా ఇంకో గంటలో ఖాళీ అయిపోతుంది, మరి ఇంకెందుకు సెట్ జాగ్రత్త. ఇప్పట్లాగే పతంగుల సీజన్ మే నువ్వే జీత అయినావు. ఘర్ జాతే హువే జాగ్రత్తగా పోవాలా, ఓడినోళ్ళు నీ మీద గుస్తా ఉంటారు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి సెటు, మమ్మల్ని చూసుకోవడానికి కుమార్ గడు ఉన్నాడు. రమేష్ నువ్వు గుజరాత్ లో పుట్టి ఉంటే పతంగులు ఎగరేసి కరోడ్పతి అయి ఉండేవాడివి. కుమార్ బచ్చం గుజరా సంభాలనా. చల్తావు భాయ్. బాయ్ సెటు. ఏంటి కుమారు బాధగా ఉందా? ఏంది లెఫ్ట్ బుక్ పొంగినట్టుంది?
ఇన్స్పెక్టర్ కొట్టాడా? ముందుకు లాగా ముద్దట్టాడ్రా. వదిలేసి వచ్చారుగా. లేదు కుమారు, నువ్వు వచ్చే వరకు ఉండేవాళ్ళం. ఆలోగా సేటు గాలిపట ఎగరడానికి పిలిచాడు. నన్నేమో స్టేషన్లో వేసి పోలీసు వాళ్ళు మాని చెప్పొస్తారు, మీరేమో బయట గాలి పెట్టాలనుకుంటారే. మా అబ్బాయి ఎన్నోసార్లు అనేవాడురా, నీకున్న అందానికి తెలివితేటలకి ఇలాంటి పేవర్సకాలతో తిరగద్దు అని. విన్నానా నేను? తిరిగాను కదా, అందుకే తీసుకెళ్లి స్టేషన్లో వేశారు. ఇప్పుడు ఏంటి, నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేయవా? ఎన్నిసార్లు చెప్పమంటావు రా? బయలుదేరనే ఎంతవనా సార్. సరే వదిలే, నీ అదృష్టం అంతే. ఏంది నా అదృష్టం అంతే. ఇదేంటి నేను తాగితే తలుపు అవుతుంది? అమ్మా అమ్మా, కడుపులో కొంచెం గ్యాప్ ఉంది, ఏదైనా పెట్టి ఫుల్ చేసుకోమ్మా. అమ్మోయ్ అంత ముద్దట్టమ్మా. ఏరా టైం ఎంత అయింది? ఇప్పుడే రావడం. సర్లే, మీ అయ్యి కనపడ్డా? కనిపించకుండా పోయిడా? అమ్మయ్యా, కనికరించావమ్మా కనకదుర్గ. అమ్మా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఈకమ్మా, కనిపెట్టి తీసుకొచ్చేస్తారు. ఇంతసేపు నీకోసమే ఇంటి బయట కూర్చుని ఉన్నాడ్రా. ఇంటి బయట ఎక్కడున్నాడే? అక్కడ ఉన్నది చెత్తకుండి కదమ్మా. దరిద్రుడా, ఇదేంటి చెత్తకుండి మాట్లాడుతుంది? చెప్పుతో కొడతా. నేనేమన్నా చెత్తకుండిలా ఉన్నానా? నాన్న గెటప్ భలే ఉంది నాన్న, ఒకే ఒక్క సినిమాలో అర్జున్ లాగా ఉంది. మాట్లాడతావురా? నోరు కట్టుకొని కడుపు కాల్చుకొని పస్తులుండి నేను చదివించాను చూడు. ఏంటా నవ్వు? నవ్వకేం చేయమంటావు? అబద్ధం వాడిని అతికినట్టుండాలి నాన్న. నోరు కట్టుకున్నానన్నా ఓకే, కానీ కడుపు కాల్చుకున్నా అంటావేంటి? నువ్వు తిన్నాను. ఛీ, ఓ పక్కన వాడిని తిడుతుంటే గోరు ముద్దలు చేసి పెడతానికి వచ్చావా? అండి, మీరు చెప్పేది ఎలాగో వాడి చెవికెక్కుతుంది. కాళ్ళు చేతులు ఖాళీగానే ఉన్నాయిగా. అమ్మంటే నువ్వేనమ్మా. జీవితాంతం తిట్టినా కొట్టినా కన్న పెట్టే కడుపు నిండిందా లేదా అని చూసావా? అందుకే ప్రేమతో అమ్మా అని పిలిచా. మరి నన్ను? నిన్ను రేయ్, పోరంబోకు వెధవా. జీవితంలో బాగుపడతావా? అసలు ఎప్పుడు బాగుపడతావురా? హలో, అంత అర్జెంట్ గా బాగుపడి ఏం చేయాలంట? 30 ఏళ్ళుగా 3 పూట్ల అన్నం పెట్టి పెంచి పోషించావు. తొందరగా ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేయి. అదొచ్చి 15 ఏళ్ళు అన్నం పెట్టి నన్ను పోషించేస్తుంది అనుకో, ఈ లోపల నాకు పుట్టిన పిల్లలు డెవలప్ అయిపోతారు కదా. వాళ్ళు 10-15 ఏళ్ళు నన్ను చక్కగా పోషించేస్తారు. ఈ లెక్క ఏటా ఆవేశం? ఇదేదో నీ డబ్బులతో కొన్నట్టు పోజెత్తావా? లాటరీలో కొట్టిన టీవీ అది. ఆటో కొనివ్వు అని అడిగాను. నాకు ఆటో కొనిచ్చుంటే భాషల్లో రజనీలా జామ్మని హాయిగా తిరిగవండి. అలా చేయకుండా ఈ జింబాడికి చేపల పండు కొనిచ్చి బాబా సినిమాలో రజనీకాంత్ చేసి ఆ చేపల బండికే వాయిదా కట్టడానికి నీకు దిక్కు లేదు. ప్రతి నెల నేనే కట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఆటో కావాలట. ఆటో ఇన్ని తిట్లు తిట్టి అవమానించాక ఇంకా మింగుతూ కూర్చోడానికి నేనే సిగ్గులేనోడు కాదు. నాకు ఈ అన్నం కన్నా ఏం ఎక్కలేదు. గుడ్లు అమ్మే, కోపాన్ని అన్నం మీద చూపించకూడదు అంటారు కదా. గుడ్లు చూసేసరికి గుడ్లు తిరిగి ప్లేట్ బిర్యానీ చేశాడు. బాగా తినరా, తిను. రమేష్, ఒరే రమేష్, ఏదో స్కూల్కి వెళ్ళావా, పేందలకాడే ఇంటికి వచ్చి పడుకున్నావా అంటే పర్వాలేదు. తెల్లారుజాము 4 గంటలకు వచ్చి పడుకుంటే ఇంకేం లేచేస్తా? బాగుపడే లక్షణమేరా నీది? ఇలాగైతే బాగుపడినట్టే. ఇదిగో వత్తన నుండు. ఏదో పోన్లే పాపం, నేను ఊరుకుంటుంటే ప్రతిరోజు నీకు ఇదే పని అయిపోయింది. సచ్చినోడా నీ లేకరా. అయ్యా, డైలీ ఒకే టైప్ లో తిట్టకు. ఏదైనా కొత్తగా ఆలోచించుకో, అప్పుడు వచ్చి తిట్టు. అంతవరకు నన్ను నిద్రపో. మళ్ళీ నిద్రపోతావా? ఈ వయసులో ఇంకేం చేయాలంటావు? కొంచెం బయటికి వెళ్ళి చూడు. నీకన్నా వయసులో చిన్నపిల్లలు ఏదేదో సాధిస్తున్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? రే, నువ్వు పాస్ అవడానికి పెట్టిన ఖర్చు కన్నా వినాయకుడు కొట్టిన కొబ్బరికాయల ఖర్చు ఎక్కువైందిరా. నీ ఇడ్లీ కొట్లో చెట్టించడానికి కొబ్బరికాయలు కొట్టి నా అకౌంట్ లో వేస్తున్నావు నువ్వు. ఏమైనా మాట్లాడతావురా? తండ్రి లేని బిడ్డవు కదా అని ఏ కష్టం రాకుండా గారామంగా పెంచాను చూడు. నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నీ అబ్బేమో పార్టీ మీటింగ్లు రాజకీయాలంటూ ఉన్నట్టుండి పైకి వెళ్ళిపోయాడు. నువ్వేమో ఆ పోకిరి ఎదలతో చేరి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నావు. నీ పురాణం ఆపమ్మా. టిఫిన్ బాక్స్ కట్టి కాలేజ్ టైం అవుతుంది. బాగా చదివి బాగుపడతావు అనుకుంటే ఎప్పుడు చూసినా తెగిన గాలిపటాల కోసం ఊరంతా కుక్కలా తిరుగుతుంటావు కదా. కాలేజీకి బయలుదేరే టైంలో ఊరికే నష్టపెట్టి చంపకమ్మా. నేను నిన్ను చంపుతున్నానా? నువ్వే నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలని చూస్తున్నావు. రే, నువ్వు కలెక్టర్ అవ్వాలని ఆశ కూడా నాకు లేదురా. 10 మందిలోనూ నువ్వు గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను. అది తప్పరా? అయ్యో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కాస్త కుళాయి కట్టేస్తావా? మంచోళ్ళకెరా ఏడిపోతుంది. మనిషి పుట్టాక ఏడవాలా? ఒక్కరోజు నువ్వు ఏడ్చావురా? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా సణుగుతూనే ఉంటావు. రే రమేష్, రెడీ అయిపోయావా? ఉండండి రా, ఒక 10 నిమిషాలు స్నానం చేసి వచ్చేస్తాను. ఏంటనియా కాళ్ళిపోయా? లేదే.
ఏంటన్నా ఎగ్జామ్ టైంలో వేళాకోళాలేంటి? కాస్త చదువుకోనివ్వన్నా? రేయ్, నా పాటకు నేను పలుదోకుంటున్నా. నేనెప్పుడు పిలిచా? ఒరే దున్నపోతా, పొద్దున్నే చదువుకునే పిల్లలు చెడగొడతావేంట్రా? నీకు చిన్న ఏబిసిడీలకి పెద్ద ఏబిసిడీలకి తేడా తెలుసంట్రా? మొద్దు మొహం 10 గంటలకు పళ్ళు తోముతున్నాడు పాశాత్వ. వస్తామన్నా. ఊరికే ఆట పట్టిస్తున్నారు నాన్న. ఏంట్రా ఆట పట్టించేది? చదువుకునే వయసులో స్కూల్కి వెళ్ళి ఉంటే తెలిసేది. నేను కూడా స్కూల్ దాటే వచ్చాను. దాటొచ్చి ఏం ప్రయోజనం? ఒక్కరోజైనా లోపలికి వెళ్ళావా? నాకు రాసి పెట్టింది ఇంతే, అంత నా కర్మ. వెళ్ళు ఏదో ఒకటి బ్రేకులు తీసేస్తాను.